అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మన రాష్ట్రంలో పోలింగ్ తర్వాత ఒక 4 రోజుల పాటు జరిగిన గొడవల మీద సిట్ దర్యాప్తు జరుగుతోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దాదాపుగా 13 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేసి తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, గురజాల, నరసరావుపేట ఈ ప్రాంతాల్లో అసలు గొడవకు కారణం ఏమిటి, దీనిలో పోలీసుల ప్రమేయం ఏమైనా ఉందా, పోలీసులు ఏకపక్షంగా ఒక పార్టీకి ఏమైనా కొమ్ముగాశారా అనేది పూర్తి స్థాయిలో 2 రోజుల్లోగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వమని ఈసీ 2 రోజుల కిందట ఆదేశించింది. యాక్చువల్లీ ఈరోజు సాయంత్రానికి రిపోర్ట్ ఇచ్చేయాలి, ఈ రోజుకి రిపోర్ట్ ఇచ్చేయాలి. కానీ నాకు తెలిసినంత వరకు రేపటికి ఇస్తారేమో రిపోర్టు. మండే ఈవినింగ్ కల్లా సబ్మిట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ప్రాథమికంగా సిట్టు విచారణ అయితే పూర్తయింది. అయితే ఈ సిట్ విచారణలో 2 కోణాలు ఉన్నాయి, 2 రకాల అంశాలు ఉన్నాయి. ఒకటి, మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ప్రమేయం ఏమైనా ఉంటుందా, ఆయన ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? ఎందుకంటే సిట్లో ఉన్న సభ్యులు చాలామంది ఆయన హయాంలో పోస్టింగులు పొందిన వారే, ఆయన హయాంలో ప్రమోషన్లు పొందిన వాళ్ళు ఉన్నారు. ఆయన శిష్యులు కొంతమంది, డిపార్ట్మెంట్లో ఆయన శిష్యులు కొంతమంది ఉన్నారు. అలాగే సిట్ దర్యాప్తు చేయబోతున్న అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరి మీద అయితే ఈ సిట్ దర్యాప్తు చేస్తోందో వాళ్ళు కూడా రాజేంద్రనాథ్ రెడ్డి గారి శిష్యులు, ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు, ఆయన టీంలో కొంతమంది ఉన్నారు. అంటే ఇక్కడ ఎక్కడో దగ్గర తేడా కొట్టే అవకాశం ఉంది, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగదేమో అనే అనుమానాలు పొద్దున్న నుంచి కూడా రకరకాల వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే ఒకటి మాత్రం నిజం, సిట్లో వేసిన సభ్యుల్లో చాలామంది నిష్పక్షపాతంగా కాస్త నిజాయితీగా వ్యవహరించే టీమే ఉన్నారు, ఒత్తిళ్లకు తలొగ్గని టీమే ఉన్నారు, బెస్ట్ టీంనే సెలెక్ట్ చేశారు. సిట్ టీంలో కూడా టీం ఎంపికలో ఎక్కడా కూడా ఇదిగో పలానోళ్ళు వైసీపీకి అనుకూలం, పలానోళ్ళు టీడీపీకి అనుకూలం అని చెప్పడానికి ఎక్కడా లేదు. వాళ్ళ బ్యాక్గ్రౌండు, వాళ్ళ ఇమేజు, వాళ్ళు గతంలో ఛేదించిన కేసులు, వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తే ఖచ్చితంగా సమర్థవంతమైన టీమే అనిపిస్తోంది. కాకపోతే ఎంత సమర్థవంతమైన టీం అయినా సరే ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక కొత్త అంశం కాబట్టి, పోలీసుల మీద పోలీసే ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వాల్సిన అంశం కాబట్టి, ఈ నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తే మన రాష్ట్రంలో పోలీసింగ్ పరువు పోతుంది కాబట్టి ఈ విషయంలో వయా మీడియాగా నామమాత్రంగా నివేదిక ఇప్పించేలా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్టు, లోపాయికారిగా చర్చలు జరుపుతున్నట్టు రకరకాల పుకార్లు అయితే వస్తున్నాయి. ఎందుకంటే దీనివల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్కి అవమానం, ఎన్నికల్లో ఇలా గొడవలు జరగడానికి పోలీసులే కారణమయ్యారు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారనేది కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికిస్తే ఖచ్చితంగా అది ప్రభావం ఉంటుంది, సో అది మంచిది కాదు అని వయా మీడియాగా ఏమీ తేల్చకుండా, కర్ర ఎరగదు పాము సావదు అనేటట్టు ఏమీ తేల్చకుండా పార్టీల మీద తేల్చేసి పార్టీ కార్యకర్తల మీద నెపం నెట్టేసి సిట్ దర్యాప్తు ముగిసిపోతే పోలీసులు ఎవరి మీద చర్యలు ఉండవు కదా, ఈసీ కూడా సీరియస్ అవ్వదు కదా అని కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో నాకున్న సమాచారం అయితే మాత్రం కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సిట్ అధికారులు మాత్రం ఎక్కడా కూడా తలొగ్గడం లేదు. వాళ్ళ విచారణలో వాళ్ళు ఉన్నారు, కొంచెం సీరియస్ అంశాల మీద దృష్టి పెట్టారు. ఆల్రెడీ తాడిపత్రి నియోజకవర్గంలో రాళ్ళు వేసిన వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళారు, రాళ్ళు బాధితుడి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళారు. అలాగే ఈ మాచర్ల, గురజాల ఇక్కడ కూడా సిట్ టీము ఎక్కడెక్కడైతే గొడవలు జరిగాయో, ఎక్కడెక్కడైతే ఈ నాటు బాంబులు ఇవన్నీ కూడా వేసుకున్నారో, అలాగే ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ఖాళీ బీరు సీసాలు, రాళ్ళు ఇవన్నీ ఎందుకు పెట్టారో, ఈ వ్యవహారాలన్నీ కూడా ఇక్కడ పల్నాడులో ఉన్న సిట్ దర్యాప్తు చేస్తోంది. సో ప్రస్తుతానికి వీటి దర్యాప్తు అయితే మాత్రం సీరియస్గానే జరుగుతోంది. నివేదికనే ఏ విధంగా ఇస్తారు, ఎలా ఇస్తారనే అనుమానాలు తలెత్తున్నాయి అన్నమాట.